ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్తో సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 144 విదేశీ విమానాలను రద్దు చేసే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్ని విమానాలు రద్దవనున్నాయి, ఎన్ని ఆలస్యం అవనున్నాయనే విషయంపై విమానయాన సంస్థల అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఫిబ్రవరి 28న 410 దేశీయ విమానాలను రద్దు చేసినట్లుగా వెల్లడించింది. విమానాల రద్దు నేపథ్యంలో విమానాశ్రయాలలోని టెర్మినల్స్ వద్ద ప్రయాణికులకు సహకారం అందించేందుకు క్రౌడ్ మేనేజ్మెంట్ నిర్వహణకు పలువురు సీనియర్ అధికారులను నియమించినట్లుగా విమానయాన శాఖ తెలిపింది. ప్రయాణికుల ఫిర్యాదులను నమోదు చేయడానికి తాము ఏర్పాటు చేసిన డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక ఎయిర్ సేవకు 216 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. వాటిలో 105 ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లుగా పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెల్లడించింది. విమానాల దారి మళ్లింపులు, రద్దు నేపథ్యంలో ప్రయాణికులకు తగిన సదుపాయాలు కల్పించాలని దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు సూచించినట్లుగా తెలిపింది. మరోవైపు ఇవాళ దూర ప్రాంతాలకు వెళ్లే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లుగా దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. వీటిలో లండన్, చికాగో, టొరంటో, న్యూయార్క్, పారిస్ వంటి నగరాలు ఉన్నట్లు తెలిపింది. దోహా నుండి వెళ్లవలసిన అన్ని విమానాలను రద్దు చేసినట్లుగా ఖతార్ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్పై అమెరికా దాడికి దిగడంతో